ఎమ్మెల్సీ కవితపై మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలిగా ఉండి 5 ఏళ్లు పదవిలో ఉండి ఏం చేశారంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పథకాలు అమలులో ఎలాంటి అనుమానం అక్కర్లేదని, తప్పకుండా అన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. కవిత ఇవ్వమంటే ఇవ్వడం లేదు, కాంగ్రెస్ మాట ఇచ్చింది, ఆ మాట ప్రకారం అన్ని హామీలను అమలు చేసి తీరుతామని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. సింగరేణి ఎన్నికల్లో తమ మిత్రపక్షమే గెలిచిందని, రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఇది తమకు కలిసి వచ్చే అంశమే అన్నారు జీవన్ రెడ్డి. కవిత ఆమె ఏం చేయాలి నాకు అర్థం కాదు. తెలంగాణ బొగ్గుగని కార్మికులు బుద్ధి చెప్పిన ఇంకా ఆమెకు రాలేదా? ఆమె తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలు చెప్పి అంటున్నా. ఇలా గతంలో గుర్తింపు పొందినటువంటి ఒక యూనియన్ గా ఉండి ఇలా ఎన్నికలు పోటీ చేసే స్థాయి కూడా కోల్పోయింది. ఎట్లయితే రాష్ట్రంలో ఇక్కడ ప్రభుత్వం ఊడిపోయిందో, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఏదైతుందో ఎన్నికలు పోటీ చేసేటువంటి యొక్క స్థానాన్ని కూడా కోల్పోయిందని చెప్పి అంటున్నా. నువ్వు పోటీ చేసి ఓడిపోవడం గెలవడం పక్కన పెట్టు. ఆమె అనుమానం అక్కర్లేదు హరిగారు, ఆమెకు అనుమానం అక్కర్లేదు. మేము తప్పకుండా అమలు చేస్తాం. ఆమె ఈవెంట్ ఇచ్చడం కాదు, మేము పేర్కొన్నాం కాబట్టి ఇస్తాం. మేము ఇస్తామని పేర్కొన్నాం కాబట్టి ఇస్తామని చెప్పి అంటున్నా. ఆమె ఈవెంట్ ఇచ్చేటోళ్ళం కాదు. ఆమె ఇచ్చిందే. ఆమె 5 ఏళ్ళు ఎలగబెట్టి ఏం చేసింది అంటున్నా. 5 ఏళ్ళు ఎలగబెట్టి ఏం చేసింది? ఉన్న చక్కెర ఫ్యాక్టరీ ముప్పించింది, మేము తెరిపిస్తున్నాం. 5 ఏళ్ళు ఏదైతుందో పార్లమెంట్ సభ్యురాలుగా, ముఖ్యమంత్రి గారి తనయ్యగా ఆమె చేసింది ఈ ప్రాంతానికి అంటే నిర్వహణలో ఉన్న చక్కెర కర్మాగారాన్ని ముప్పించింది, మేము తెరిపిస్తున్నాం అని చెప్పి అంటున్నాను. ఈ ఒక్కటి చెప్పవా దోస్తాన్ చేసింది? ఒక్కటి చెప్పు దోస్తాన్ చేసింది. హిందూ వ్యతిరేక ధోరణి కాంగ్రెస్ డిఎన్ఏలో ఉందని చెప్పేసి కూడా ఎమ్మెల్సీ కవిత ఏ మతాన్ని గౌరవిస్తే కవి చెప్పుకోను. మేము ఇప్పుడే చెప్పిన హిందూ మతాన్ని గౌరవిస్తామని చెప్పానా, నేను సెక్యులర్ వాదం అని చెప్పానా. నేను ఇవాళ అల్లాను కీర్తించే వారిని కూడా గౌరవిస్తామని చెప్పంటూ, నేను యేసు ప్రభువుని కీర్తించే వారిని కూడా గౌరవిస్తామని చెప్పంటూ, నేను ఒక బతుకమాడగా మీ హిందూ మొత్తాన్ని గౌరవించినట్టు అయిపోయిందా? బతుకమాడగానే కథ హిందూ మతం గౌరవం వచ్చింది ఆమెకు. అదే అట్లాగా ఆమె ఎన్ని గుళ్ళకు ప్రోత్సహించి జగించారు నాకు ఒకటి చెప్పావా? ఇంకా పార్లమెంట్ సభ్యురాలు ఉన్నది కదా, ఎన్ని గుళ్ళ ప్రోత్సహం నేను చెప్తాను. మరి ఇక్కడ ఎట్లయినా రామాలయం ఏదైతుందో దాన్ని నిలబెట్టడానికి కొరకు ఏదైతుందో అందరితో కంటే రామాలయాన్ని ఒక ఈచ్ ఆక్రమణ కూడా కాపాడని నేను చెప్పండి. రామాలయం ఈచ్ కూడా ఆక్రమణ గురి కాకుండా కాపాడని నేను చెప్పండి. కవిత ఆమె ఏం చేయాలి నాకు అర్థం కాదు. తెలంగాణ బొగ్గుగని కార్మికులు బుద్ధి చెప్పిన ఇంకా ఆమెకు